దేశవ్యాప్తంగా 8 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. పాక్ గూఢచర్యం కేసులో 8 రాష్ట్రాల్లోని 15 చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో సంబంధం ఉన్న వ్యక్తులే టార్గెట్ గా సోదాలు చేస్తున్నారు. తనిఖీల్లో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. భారత్లోని వ్యక్తులను గూఢచర్యం కోసం పాక్ ఉపయోగించిందనే సమాచారంతో తనిఖీలు చేస్తున్న ఎన్ఐఏ గూఢచర్యంతో ఆర్థికంగా లబ్ధి పొందారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత సోషల్ మీడియా పోస్టుల్ని పరిశీలిస్తున్న ఎన్ఐఏ భారత రక్షణ వ్యవస్థ సమాచారాన్ని 2023 నుంచి పాక్ కు చేరవేసినట్టు గుర్తించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, పాక్ గూఢచర్య కేసులో 8 రాష్ట్రాల్లో కూడా 15 చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ తోటి సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాల్లో ఎన్ఐఏ చాలా కీలకమైన ఆధారాలను సేకరించినట్టు కూడా తెలుస్తుంది. డిజిటల్ ఎవిడెన్స్ సంబంధించి మొబైల్ ఫోన్స్, అదేవిధంగా ల్యాప్టాప్స్, ఇతర పరికరాలు, హార్డ్ డిస్క్ లాంటి వాటిని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో చాలా కీలక సమాచారం ఉండి ఉండవచ్చని కూడా ఎన్ఐఏ భావిస్తున్న పరిస్థితి ఉంది. భారతదేశంలోనే ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏజెంట్లకు పనిచేస్తున్న వ్యక్తులపైన కూడా ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దేశవ్యాప్తంగా కూడా జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులకు సంబంధించి కావచ్చు, ట్రావెలర్ వ్లాగ్స్ అంటూ కూడా యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని వీడియోస్ ను పోస్ట్ చేసే సమయంలో పోస్ట్ చేయని కంటెంట్ ను కూడా వాళ్ళు రికార్డు చేసి తమ వద్ద భద్రపరచుకోనున్నారన్న సమాచారం మేరకు ఈ సోదాల్లో హార్డ్ డిస్క్లను, ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత దాదాపు 16 మంది వరకు ఇప్పటి వరకు కూడా యూట్యూబర్స్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా 2023 నుంచి కూడా వాళ్ళు పాకిస్తాన్ తోటి సంబంధాలు కలిగి ఉండడము, భారత్ కు సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా పాక్ ఏజెంట్లకు పంచినట్టుగా కూడా ఎన్ఐఏ గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళందరిపైన కూడా ఇప్పటికే బిఎన్ఎస్ 2023 సెక్షన్ లోని 61, 147, 148, అదేవిధంగా భారత రహస్యాలకు సంబంధించిన చట్టం 1923 సెక్షన్ లో 3 and 5, అదేవిధంగా 1967 లోని సెక్షన్ 18 కింద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. రాజద్రోహం కింద వీరందరిపైన కూడా కేసులు నమోదైన పరిస్థితి అయితే కనపడుతుంది. భారతదేశంలో నివసిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసే వారికి సహకరించినట్టుగా అయితే ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించడం జరిగింది. ఆ దిశగానే ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఐఏ సోదాల్లో బయటపడుతున్నారో వాళ్ళు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ని ఎలా సేకరించే వాళ్ళు, దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? అలాగే ఎలాంటి ప్రలోభాలకు లొంగినట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతం ఎన్ఐఏ సోదాల్లో కీలక అంశాలను సేకరించినట్టుగైతే ఎన్ఐఏ అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎటువంటి సమాచారాన్ని వాళ్ళ వద్ద నుంచి ఎన్ఐఏ సేకరించిందన్న దానిపైన కొంత గోప్యత అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు యూట్యూబర్స్ పేరు మీద వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ లో ఆ వీడియోలు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రాంతాలను షూట్ చేస్తున్న మాదిరిగానే రహస్య ప్రదేశాలకు భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని వాటిని కూడా వీడియోలు చిత్రీకరించి, అయితే వీళ్ళు ఆ చిత్రీకరించిన సమయంలో వాటన్నిటిని కూడా యూట్యూబ్ లో పోస్ట్ చేయకుండా తమ వద్దే ఉంచుకొని అటువంటి పోస్టులు చేసిన ఆ వీడియోస్ తో పాటు వీటిని కూడా పాకిస్తాన్ నిఘా ఏజెంట్లకు పంచినట్టుగా అయితే ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించడం జరిగింది. రక్షణ ప్రదేశాలకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి కావచ్చు, కీలక రైల్వే స్టేషన్స్ కావచ్చు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఏ విధమైన లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది, ఎటువంటి ప్రదేశాల నుంచి సులువుగా లోపలికి రావచ్చు, అదేవిధంగా విధ్వంసం సృష్టించిన తర్వాత వెళ్ళిపోవచ్చు, ఇటువంటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ను ఇటువంటి వాటన్నిటిపైన కూడా వీళ్ళు కొంత ఈ వీడియోస్ రూపంలో యూట్యూబ్ ఛానల్స్ పేరు మీద రికార్డ్ చేసినట్టుగా కూడా గుర్తించారు. అయితే వాళ్ళు ఈ యొక్క సమాచారాన్ని తమ యూట్యూబ్ ఛానల్స్ లో పోస్ట్ చేయకుండా ఈ పాక్ ఏజెంట్లకు రహస్యంగా పంపించినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళు ఏ మార్గాల ద్వారా పంపించారు, ఎటువంటి అంశాల ద్వారా ఈ యొక్క రహస్యాలను పంపారన్న దానిపైన మాత్రం ప్రస్తుతం ఎన్ఐఏ ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.